కుప్పం అన్నారు, గుంటూరు అన్నారు, చివరికి భీమిలి కూడా అనేశారు. ఇప్పుడు కొత్త నియోజకవర్గం తెరపైకొస్తోంది. నారా వారి వారసుడు లోకేష్ బాబును ప్రత్యక్ష యుద్ధంలోకి దింపుతున్న చంద్రబాబు రకరకాల సమీకరణాల నేపథ్యంలో ఒక సెగ్మెంట్ను దాదాపుగా ఖరారు చేశారని తెలుస్తోంది. ఇంతకీ నారా లోకేష్ ఎక్కడి నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు? ఆ స్థానమే ఎందుకు సేఫ్ అని భావిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల యుద్ధంలోకి దిగాలని డిసైడ్ అయ్యారు. షార్ట్కట్ లో ఎమ్మెల్సీ పదవి పొంది మంత్రి అయ్యారని ప్రత్యర్థులు అనేక బాణాలు విసరడంతో ఇక వాటిని తిప్పికొట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనువైన నియోజకవర్గం ఏంటా అని కొన్ని నెలల పాటు అన్వేషించిన లోకేష్ కు సాగర తీరం అట్రాక్టివ్ గా కనపడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ లోకేష్ పోటీ ఎక్కడి నుంచో తెలుసా? భీమిలి కాదు, మరి ఏది? విశాఖపట్నం నార్త్. అవును, విశాఖ నార్త్ నుంచి లోకేష్ బరిలోకి దిగడం ఖాయమని తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబు కూడా ఓకే అన్నారని సమాచారం. విశాఖ ఉత్తరం నుంచి కంటెస్ట్ చేసేందుకు చంద్రబాబు కూడా సంసిద్ధతను వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఇక అధికారికంగా రంగంలోకి దిగడమే తరువాయి. చంద్రబాబు పోటీ చేసే స్థానంపై అనేక రకాల ప్రచారం జరిగింది. చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల పేర్లు తెరపైకి వచ్చాయి. కుప్పం నుంచి లోకేష్ ను పోటీ చేయించి చంద్రబాబు అమరావతి పరిధిలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారని వార్తలు వినిపించాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. మళ్లీ కృష్ణా జిల్లా పెనమలూరు ఖాయమని ప్రచారం జరిగింది. చివరికి విశాఖ జిల్లాకు మారింది లోకేష్ యుద్ధం. అటు ఇటు అన్వేషించి విశాఖ ఉత్తరమే ఎందుకు? భీమిలిని కాదని వైజాగ్ను ఎంచుకోవడానికి కారణమేంటి? విశాఖ నార్త్ పై నారా గురి ఏంటి? నారా లోకేష్ భీమిలి నుంచి పోటీ చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరిగింది. ఈ మేరకు ఆల్రెడీ టీడీపీ అధిష్టానం అక్కడ సర్వే చేయించింది. లోకేష్ కు లైన్ క్లియర్ చేసింది. కానీ అనూహ్యంగా విశాఖ నార్త్ తెరపైకి వచ్చింది. ఉత్తరం టికెట్ ఆశిస్తున్న పలువురు నేతలు పార్టీ అధినేతను కలువగా లోకేష్ పోటీ చేస్తున్నారని, ఆయనకు సహకరించాలని సూచించినట్లు తెలిసింది. ఏకంగా సీఎం తనయుడే రంగంలోకి దిగుతూ ఉండటంతో ఆశాబహులంతా నిరాశగా వెనుదిరిగారని తెలుస్తోంది. అయితే విశాఖ నార్తే ఎంచుకోవడం వెనుక అనేక సమీకరణాలున్నాయని తెలుస్తోంది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా చాలా స్టడీ చేస్తారని పార్టీలో ఎవరిని అడిగినా చెబుతారు. అందులోనూ తన కుమారుడి ప్రత్యక్ష ఎన్నికల పోరు కాబట్టి అనేక కోణాల్లో అధ్యయనం చేశారు బాబు. విశాఖ ఉత్తరం బరిలో లోకేష్ ను నిలపడం వెనుక చాలా కసరత్తే జరిగిందట. మొదట భీమిలితో పాటుగా గుంటూరు జిల్లా పెదకూరపాడు సీటుపైన చర్చ జరిగింది. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాయలసీమ నుంచి బరిలో నిలుస్తూ ఉండటంతో మంత్రి లోకేష్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తే సానుకూల సంకేతాలు వస్తాయని బాబు భావనట. అందుకే విశాఖ నార్త్ పై దృష్టి పెట్టారు. విశాఖ నార్త్ లో కమ్మవర్గంతో పాటుగా క్షత్రియ సామాజిక వర్గం, బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఇక 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేసి గెలిచారు. ఇదే నియోజకవర్గంలో విశాఖ పార్లమెంటు పోరులో వైసీపీ అభ్యర్థి విజయమ్మపై బీజేపీ అభ్యర్థి హరిబాబుకు 26,103 ఓట్ల మెజారిటీ దక్కింది. ఇక ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు ఇక్కడి నుంచి తిరిగి పోటీ చేయడం ఖాయమని చెబుతున్నా ఏ పార్టీ నుండి చేస్తారో మాత్రం చెప్పటం లేదు. కానీ బీజేపీ నుంచే పోటీ చేస్తారని తెలుస్తోంది. బీజేపీ పట్ల ప్రజలు ఆగ్రహంగా ఉండటంతో అది టీడీపీకి ప్లస్ అవుతుందని, నారా లోకేష్ కు కలిసొస్తుందని చంద్రబాబు లెక్కలేస్తున్నారు. లోకేష్ కు విశాఖ నార్త్ కేటాయించడంపై మరో వాదన కూడా వినిపిస్తోంది. తొలుత భీమిలి నుండి పోటీ చేయాలని లోకేష్ భావించినా ఇప్పుడు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి మారడం వెనుక తాజాగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ టీడీపీలోకి వస్తారన్న వార్తలే కారణమట. లక్ష్మీనారాయణను భీమిలి నుంచి పోటీకి నిలపాలని చంద్రబాబు భావనగా కొందరు తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. అయితే ఆయన ఆలోచించుకుని నిర్ణయం చెబుతానన్నారట. అంతేకాదు భీమిలి లేదా పిఠాపురం నుంచి పవన్ పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. దీంతో పవన్ పై పోటీ చేయడం కంటే సీటు మార్చుకోవడం ద్వారా అన్ని రకాలుగానూ ప్రయోజనం ఉంటుందని వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ భీమిలి నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. ఆయనకు ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. 2009లో ప్రజారాజ్యం తరపున గెలుపొందారు. దీంతో గట్టి అభ్యర్థులు పోటీలో ఉండటంతోనే చివరి నిమిషంలో సేఫ్ సీటుగా భావించి విశాఖ తూర్పు ఖరారు చేసినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా రకరకాలుగా లోకేష్ విశాఖ నార్త్ పై చర్చ జరుగుతోంది. మొత్తానికి విశాఖ నార్త్ నుంచి లోకేష్ ను పోటీ చేయించడం ద్వారా
చుట్టుపక్కల నియోజకవర్గాల్లోనూ ఊపు తేవాలని లెక్కలేస్తున్నారు చంద్రబాబు. అన్నింటికి మించి ఇదొక సేఫ్ సెగ్మెంట్గా ఆలోచిస్తున్నారు. మరి విశాఖ నార్త్ నుంచి నారా లోకేష్ తన సత్తా చాటుతారా? చినబాబును జనం ఆదరిస్తారా?